అభయ టీవీ వీక్షకులకి స్వాగతం. అభయ టీవీ వార్తలు వెళ్లే ముందుగా ఒక మంచి మాట. సోదరులారా, మిత్రులారా, ప్రతి రాయిలో కూడా దేవుడు ఉంటాడు. కానీ దానికి ఒక రూపం ఇవ్వడానికి మాత్రం ఒక శిల్పి కావాలి. అలాగే ప్రతి మనిషి తనను తాను నిరూపించుకోవడానికి ఒక అవకాశం రావాలి. సోదరులారా, మిత్రులారా, ఓటు మన హక్కు. ఓటు సరైన అభ్యర్థికి వేయడం మన బాధ్యత. ఓటు వేసే ముందు మీరు ఆలోచించాల్సిన విషయాలు: 1. మీ నియోజకవర్గాన్ని ఎవరు అభివృద్ధి చేస్తారు? 2. మీకు లోకల్గా ఎవరు అందుబాటులో ఉంటారు? 3. మతం కులం చూడకుండా ఓటు వేయండి. 4. ఓటుకి అమ్ముడుపోవద్దు. సోదరులారా, గుర్తుపెట్టుకోండి, మన ఓటు మన బాధ్యత. ధనశ్రీ కమ్యూనికేషన్స్ మీకోసం మేమందించు సర్వీసులు: ఫ్లైట్ టికెట్స్, ట్రైన్ టికెట్స్, బస్ టికెట్స్, ఆధార్ కార్డ్ డౌన్లోడ్, కరెంట్ బిల్స్, ఓటర్ కార్డులు, పాన్ కార్డ్స్ మొదలగునవి చేయబడును. పాస్పోర్ట్స్ కొత్తవి మరియు రెన్యువల్ చేయబడును. తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్స్, రూమ్స్, కళ్యాణం టికెట్స్ మరియు అన్ని దేవస్థానములకు టికెట్స్ బుక్ చేయబడును. IRTC టూరిజం ప్యాకేజెస్ కలవు. టిటిడి లక్కీ డిప్ ప్రతి నెల వేయబడును. క్రెడిట్ కార్డుపై మనీ ట్రాన్స్ఫర్ చేయబడును. వివరాలకు సంప్రదించండి. ధనశ్రీ కమ్యూనికేషన్స్, షాప్ నెంబర్ 102, బట్ట ఆంజనేయులు కాంప్లెక్స్, వి ఫర్నిచర్ మాల్ ఎదురు రోడ్, అక్కల అంజయ్య వీధి, గంగానమ్మపేట, తెనాలి. సెల్ నంబర్స్ 8019308496 మరియు 8985108496. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ తెనాలి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నాజన్న మనోహర్ గారు 37, 38 వార్డుల్లో పర్యటించారు. ఇక్కడ ప్రజలను మాట్లాడిస్తూ, అందరినీ పలకరిస్తూ, వారి సమస్యలను తెలుసుకుంటూ, రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం వస్తుందని, కంపల్సరీగా మీ సమస్యలు నెరవేరుస్తామని, అలాగే తెనాలి అభివృద్ధి కోసం వారు పాటుపడతారని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తోటకూర వెంకటరమణారావు గారు మరియు పెండేల సుబ్బారావు, పరుచూరి రమ్య, కోట రమేష్ తదితర తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్ సామాన్యుడు రాజకీయం చేస్తే ఇలాగే ఉంటది. నీ కోటలు బద్దల కొడతా. అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు. ఓహో కొర్ర కొర్ర మీ సోలవాడు కొమరం పులిలో పవనన్నొస్తుండదిగో భగత్ సింగులా. ఓహో చిమ చిమ చీకట్లు చెరిప చెగు వేదరో పవనన్నే వెలుగైతడు ఈ ఆంధ్ర నేలను. వీరాంజనేయుడే దీవెన తోటి కనక దుర్గమ్మకే దండం పెట్టి కథన రంగానికి వారాహిని ఎక్కి కదిలిండా జనసేన జెండను పట్టి. దంధరదం కొట్టురిధం పట్టర పంతం పవనన్నే అల్లూరై చేస్తున్నాడు యుద్ధం. దంధరదం కొట్టురిధం పట్టర పంతం జన సైనికని కట్టెవ్వడు చెయ్యర యుద్ధం. First demolition will start from this building. మహనీయుల తీరు, మారు మోగే పేరు, నీతి గల్లా జోరు పవనన్నది చూడు. తిక్కరేగిన వాడు, లెక్క తేల్చేటోడు, నిగ్గదీస్తున్నోడు పాలకులను నేడు. 10 మంది కడుపే నిండాలంటుండు, అవినీతి అంతం కావాలంటుండు. అందుకే చేస్తుండు ఆగని అలవని పోరాటం. దంధరదం కొట్టురిధం అచల్ దంధరదం కొట్టురిధం పట్టర పంతం పవనన్నే అల్లూరై చేస్తున్నాడు యుద్ధం. దంధరదం కొట్టురిధం పట్టర పంతం జనసై
ఉమ్మడి అభ్యర్థిగా ఎన్నికల ప్రచారం తెనాలి మున్సిపాలిటీలో ఈరోజు 36, 37 వార్డులతోటి 35వ వార్డుతోటి ఈరోజు పూర్తి కావస్తుంది. చాలా అద్భుతమైన అనుభవం. ప్రజల దగ్గరికి వెళ్ళడం, మరొకసారి క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులు, అదేవిధంగా రాబోయే రోజుల్లో మేము చేయబోయే కార్యక్రమాల గురించి వివరించినప్పుడు అందరిలో కూడా ఎంతో అనుభవంతో వాళ్ళు కూడా చూసిన పరిస్థితుల్ని గమనించి ప్రజలంతా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఖచ్చితంగా కొత్త ప్రభుత్వం రాబోతుంది. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక అద్భుతమైన ఆలోచనతో వర్తమాన రాజకీయాల్లో ఎవరు గతంలో చేయని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కలిసి చేసే విధంగా ముందుకెళ్తాం. ఈ కార్యక్రమానికి సహకరించిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలపాటి రాజా గారికి, అదేవిధంగా క్షేత్రస్థాయిలో ప్రతి వార్డులో కార్యకర్తలు, నాయకులు మనస్ఫూర్తిగా ఆహ్వానించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నేను మరవలేని సంఘటన ఇది. అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు కూడా కష్టకాలంలో నిలబడి నాతో పాటు ప్రతి అడుగు నడిచి ఈ రోజున ప్రజల్లోకి మళ్ళీ ఉమ్మడి అభ్యర్థిగా వెళ్ళడం, ఆ ఆదరణ, అభిమానం వాళ్ళు కూడా పంచుకోవడం నిజంగా ఎంతో సంతృప్తినిస్తుంది. కలిసి కట్టుగా ఉంటే ఏ విధంగా మనం మంచి కార్యక్రమాలు చేయగలుగుతామో, ఎటువంటి అభివృద్ధి చేయగలుగుతామో చేసి చూపించి ప్రజలకి ఇంకా మరింత దగ్గరయ్యేటట్టు ప్రయత్నం తప్పకుండా మేము చేస్తాం. అదేవిధంగా సంక్షేమం అని చెప్పి బూటకపు మాటలు చెప్పి ఈ రోజున చాలామంది విద్యార్థులు జగనన్న విద్యా దీవెన ఇంకా అందలేదని, సర్టిఫికెట్లు ఆ కాలేజీలు యాజమాన్యాలు ఎవరు కూడా ఫీజు మొత్తం కడితేనే ఇస్తాం లేకపోతే ఇవ్వనన్నప్పుడు అయోమయమైన పరిస్థితిలో ఉన్నారు. కేవలం అబద్ధాలు చెప్పి ప్రచారం చేసుకున్నారు తప్ప క్షేత్రస్థాయిలో ఎవరికి కూడా సరైన రీతిలో సంక్షేమం అందలేదు. ఆసరా పథకం కానివ్వండి, జగనన్న విద్యా దీవెన కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, జనవరి నుంచి ఇప్పటి వరకు అట్లానే పెండింగ్ పెట్టి ప్రభుత్వం ప్రజల్ని మోసగించడం కోసం ప్రయత్నం చేసింది. ప్రతిరోజు అప్పులు చేస్తున్నాం. అటువంటి ఆర్థిక పరిస్థితి తీసుకొచ్చారు. కానీ అభివృద్ధి ఎక్కడ కూడా చూపించుకోలేని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం. భవిష్యత్తులో తెనాలి మున్సిపాలిటీని ఇంకా అభివృద్ధి చేసి ఈ రక్షిత మంచినీటి పథకం ప్రతి ఒక్కరికి అందించే విధంగా, రోడ్లు మరమ్మతులు చేసే విధంగా, ప్రభుత్వ ఆసుపత్రిని అద్భుతంగా అన్ని డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఏర్పాటు చేసి, గుండె చికిత్సతో సహా ఇక్కడ కార్డియాలజీ డిపార్ట్మెంట్ కూడా ఏర్పాటు చేసి అన్ని విధాలుగా మన ప్రజలను ఆదుకోవడానికి సిద్ధమవుతున్నాం. చేయాల్సిన కార్యక్రమాలు ఖచ్చితంగా ఉన్నాయి. రోడ్లు విస్తరణ, ఏది నందివెలుగు నుంచి పెదరావుదు వరకు మనం చేయాల్సిన రోడ్డు ఉందో దాన్ని మంగళగిరి వరకు తీసుకెళ్తాం.
అదేవిధంగా తెనాలి నుంచి గుంటూరుకు తీసుకెళ్లాల్సిన రహదారిని 4 లేన్ల రహదారిగా దాన్ని మార్చి ప్రజలకు ఉపయోగపడతాం. 35, 36 వార్డులు ఎక్కువగా శానిటేషన్, తర్వాత కమర్షియల్ ఏరియాలో ప్రజలందరూ కూడా ఎదురు చూసేది చెత్త పన్ను రద్దు గురించి. ప్రతి షాప్ యాజమాన్యుడికి నేను మాటిస్తున్నాను, ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే ఈ చెత్త పన్నుని రద్దు చేస్తాం. తద్వారా ఈ ప్రాంతానికి ఒక భద్రత కల్పించే విధంగా పోలీసు శాఖను కూడా అప్రమత్తం చేసి ఇక్కడ దొంగతనాలు, షాపులపైన లూటీలు ఇవన్నీ జరగకుండా, రాజకీయ ప్రమేయం లేకుండా మంచి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి ఇక్కడ ఒక చక్కటి వాతావరణం నెలకొల్పేటట్టు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి మేము నిలబెడతాం. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించమని కోరుతున్నాను. విద్య నేర్చుకో, విలువ పెంచుకో. డివిఆర్ కోచింగ్ సెంటర్ విద్యారంగంలో నిపుణులైన ఉపాధ్యాయులచే అత్యుత్తమ శిక్షణ. ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్ వరకు స్టేట్ అండ్ సిబిఎస్ఈ సిలబస్, 10th క్లాస్ నుండి డిగ్రీ వరకు రెగ్యులర్ అండ్ డిస్టెన్స్ కోర్సుల వారికి అన్ని సబ్జెక్టులకు ట్యూషన్స్ చెప్పబడును. ఏపీఆర్జేసీ, పాలిటెక్నిక్, నీట్, ఐఐటి మెయిన్స్, ఎంసెట్లకు కోచింగ్ ఇవ్వబడును. హోమ్ ట్యూషన్స్ సౌకర్యం కలదు. హిందీలో ప్రాథమిక నుండి ప్రవీణ వరకు శిక్షణ ఇవ్వబడును. వివరాలకు సంప్రదించండి. డివిఆర్ కోచింగ్ సెంటర్, డాక్టర్ ఎస్వి కృష్ణారావు గారి హాస్పిటల్ ప్రక్కన, ఏఎస్ఎన్ కాలేజీ పెట్రోల్ బంక్ ఎదురు, ప్రకాశం రోడ్, తెనాలి. డైరెక్టర్ డి వెంకటేశ్వర్లు, బిఎస్సి డిఈడి. సెల్ నంబర్స్ 7207905551 మరియు 6303406306. తెలుగుదేశం, జనసేన మరియు బీజేపీ పార్టీ గుంటూరు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి అయిన డాక్టర్ చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో కోసన పూర్ణచంద్ర గారి సమక్షంలో ఈరోజు దాదాపుగా వైసీపీ పార్టీ నుంచి 150 మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ విజయానికి తోడ్పడతామని తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమంలో చల్లా పుల్లారావు గారు, పాటిబండ్ల రామకృష్ణ మరియు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కనీసం అంటే 120 నుంచి 130 సీట్లతోటి, నేను 2 నుంచి 3 లక్షల మెజారిటీతోటి, మనోహర్ గారు 20,000 పైన మెజారిటీతోటి గెలవబోతా ఉన్నాం. ఇది వాస్తవం, మీరు చూస్తారు రేపు అయిన తర్వాత. మీరు ఇప్పటి వరకు ఏ పార్టీలో ఉన్నా కూడా ఈరోజు తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు కాబట్టి మీరు కూడా మా కుటుంబ సభ్యులు. మీకు ఏది అవసరమైనా కూడా చూసుకునే బాధ్యత. మీరు పూర్ణచంద్రరావు గారితో టచ్లో ఉండండి. వారు మీకు ఏది కావాలన్నా మాకు కన్వే చేస్తారు. మాకు శక్తి మేరకు నేను కానీ, మనోహర్ గారు కానీ తప్పకుండా చేసే విధంగా చేస్తాం. అభయ టీవీ వార్తల్లోకి వెళ్లే ముందుగా ఒక మంచి మాట. ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వచ్చే మా వార్తా విశేషాలను వీక్షించండి, లైక్ చేయండి, డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి. దిస్ ఈజ్ అభయ టీవీ ఛానల్. డోంట్ మిస్ ఇట్.